రామరాజు యాదవ్పై దాడిపై బీసీ యువజన సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. నాగం వర్షిత్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాము. బీసీలు అందరం ఏకమయ్యి రాజకీయంగా వారిని ఎదగకుండా చేస్తాము. అలాగే ఈ యొక్క పిల్లి రామరాజు దాడిపై జరిగినందుకు వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందిగా కోరుచున్నాము. బీసీ యువజన సంఘం విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పిల్లి రామరాజు యాదవ్పై దాడికి నిరసనగా ఒక పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బీసీలు దాదాపు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు 92% పైగా ఉన్నప్పటికీ కూడా మరి రాజ్యాధికార దిశగా బీసీలు ఎందుకు వెనుకబడుతున్నామనేది ఒక మనం ఆలోచించినటువంటి విషయం. ఎందుకంటే నిన్న నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో మరి ఒక బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణకు ఒక మారు పేరు అంటున్నాం. మరి దేశంలోనే ఒక మంచి పేరు ఉండేటువంటి బీజేపీ సంస్థకు మరి ఈరోజు నల్గొండ జిల్లాలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పిల్లి రామరాజు యాదవ్ గత బీఆర్ఎస్ పార్టీలో కానీ మరి మిగతా ఇండిపెండెంట్ పార్టీలో కానీ చురుకుగా పనిచేసి ప్రజల మనిషిగా ప్రజల కోసం పనిచేసే మనిషిగా ఒక పేరు తెచ్చుకునేటువంటి మచ్చలేని వ్యక్తిని మరి ఈరోజు బీజేపీ అధికారంలోకి రావాలి, బీజేపీ దేశంలో ఎలా సాధిస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా ఒక పట్టు సాధించాలనేటువంటి దిశగా గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు స్థాయి నుంచి కార్యకర్తల్ని జమ చేసి నేడు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మరి దాదాపు ఒక కొన్ని 10-15 స్థానాలు సర్పంచ్గా బీజేపీ ఎదిగించినటువంటి కార్యకర్తగా ఒక మంచి వ్యక్తిగా అసెంబ్లీ కోకన్వీనర్గా ఉండి పనిచేస్తుంటే ఓర్వలేక అగ్రవర్ణ వాళ్ళు మరి పిల్లి రామరాజుపై దాడి చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీలు మరి ఆనాడు ఎదిగినటువంటి ఎంతోమంది పెద్దలు చేసినటువంటి గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకునేటువంటి విషయం లేదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా పిల్లి రామరాజు యాదవ్ గారు మరి ఎంతో ఎదిగినటువంటి వ్యక్తి, ఒక మంచి మనిషి. అట్లాంటి వ్యక్తిని మీ అనుచరులు మరి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆలోచన చేయాలి. తక్షణమే మరి జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి వాళ్ళ అనుచరులు బేసరత్తుగా పిల్లి రామరాజుకి క్షమాపణ చెప్పి ఇక ముందు జరగమని చెప్పి చెప్తేనే మరి మీకు అడ్డుకోవడం అని ఉంటుంది. ఎందుకంటే బీసీలంతా కూడా ఐక్యమైతే నువ్వు ఎట్లా అగ్రవర్ణాలు ఏ విధంగా తిరుగుతారో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రేపు జరిగేటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎట్టడుగు అగ్రవర్ణ కులాలు ఎవరు కూడా బీసీలు ఓటు వేయకుండా ఓటు అనే ఆయుధాన్ని వాడుకొని అగ్రవర్ణ కులాలకు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారి మీద అదేవిధంగా నాగం వర్షిత్ రెడ్డి అతను అనుసరణ చేసినటువంటి దాడిని అదేవిధంగా మీడియా మిత్రుల కెమెరాలు లాక్కొని డేటాను నిర్వీర్యం చేసినటువంటి ఈ ఘటనను బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ నల్గొండ నియోజకవర్గంలో ఒక బలమైన నేతగా ఎదిగినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని చెందినటువంటి పిల్లి రామరాజు చరిష్మాను ఓర్వలేక అక్కసుతో నువ్వు దాడి చేయించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు రామరాజు స్థాయికి ఏ రోజు నువ్వు సరిపోవు. రామరాజు గారు ఇప్పటి వరకు 2 సార్లు కౌన్సిలర్గా, 2 సార్లు 2 పార్టీల్లో టౌన్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా గత సాధారణ ఎన్నికల్లో 2 హేమాహేమీలు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి మీద హోరాహోరీగా పోటీ చేసి 28,000 పైచీలకు ఓట్లు సాధించుకొని నల్గొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా 3వ స్థానంలో నిలిచిన ఏకైక వ్యక్తి పిల్లి రామరాజు గారు. మీరు కనీసం ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా ఒక వార్డు మెంబర్ కూడా పోటీ చేయని పరిస్థితి నీది. అటువంటి మీరు పిల్లి రామరాజు గారి మీద దాడి చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గంలో బీసీల పైన అగ్రవర్ణాల ఏ విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయో బీసీ సమాజం గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే బీజేపీ అధినాయకత్వం ఈ నాగం వర్షిత్ రెడ్డిని నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదంతేకాకుండా నాగం వర్షిత్ రెడ్డి అతని అనుచరులు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ పిల్లి రామరాజు యాదవ్ గారికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా
తక్షణమే దీని మీద పోలీస్ శాఖ వారు దృష్టి సారించి నాగం వర్షిత్ రెడ్డి అతని అనుచరుల మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేగా లేని పక్షంలో లేని పక్షంలో మీరు ఎక్కడికక్కడ మిమ్మల్ని బయట తిరిగితే బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే బీజేపీ అధినాయకత్వం మీరు ఈ ఘటన మీద దృష్టి సారించి మీరు తక్షణమే నాగం వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుని పదవి నుంచి తొలగించకపోతే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.